సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అనమాట. సో కొనసాగించాలని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అయితే అనవైతే జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ అయితే చేశారు. ఈ పథకం అమలు కోసం ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. ఆదివారం యూటీఎఫ్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో పేదలు బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే అంశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే పెను ప్రమాదం అయితే సంభవించిందని చెప్పేసి, అంటే ఉద్యోగులకు ఈ విధంగా అన్యాయం అయితే జరుగుతుందని నేనైతే అన్నారన్నమాట. ఖచ్చితంగా పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.